హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు అయితే మేము 8కి అలా లేసాము. లేట్ అయ్యే లేచాము లేవడం. మీకు జొన్న రొట్టె చేయడం వచ్చా అయితే కామెంట్ చేయండి. అయితే ఊడ్చేసాను, వాకిలి ఊడ్చి మొత్తం బయట పని అయితే చేసేసి తర్వాత రొట్టెలు అయితే చేస్తున్నాను. రొట్టెలు చేయాలంటే ఫస్ట్ సిలిండర్ మొత్తం మంచిగా నీట్గా తుడిచేసి సిలిండర్ అయితే కింద పెట్టి రొట్టెలు అయితే చేస్తున్నాను. రొట్టెలు చేయడానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాను నేను. వేడి నీళ్ళతో చేస్తే కొంచెం మంచిగా వస్తుంది, చినిగిపోకుండా. అందుకనే వేడి నీళ్ళు పెట్టాను పొయ్యి పైన. అవి మసిలిన తర్వాత ఒక గిన్నెలోకి పిండి తీసుకొని ఆ మసిలిన వాటర్ని అయితే పిండిలో కలపాలి. పిండిలో కలిపి ఒక సైడ్కి మంచిగా మొత్తం ఒక సైడ్కి అనుకొని కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంటూ రొట్టె చేసుకోవాలి. అలా చేసుకుంటే మంచిగా వస్తుంది. నేనైతే మొత్తము కొంచెం చల్లగా అయిన తర్వాత మొత్తం ఒక సైడ్కి అనేసి పెంక అయితే సిలిండర్ పైన అయితే పెట్టాను, స్టవ్ పైన. తర్వాత అంతా మంచిగా అనేసి మొత్తం ఒక సైడ్కి పెట్టేసి కొంచెం కొంచెం తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకొని చేసుకోవాలి రొట్టెను. మొత్తం ఒకేసారి కలపకూడదు. మొత్తం ఒకేసారి కలిపితే మెత్తగా అవుతుంది. అందుకే కొంచెం కొంచెం కలుపుకుంటూ రొట్టె అయితే చేయాలి. ఫస్ట్ అయితే కొంచెం కలుపుతున్నాను. ఫస్ట్ రొట్టె అయితే ఎందుకో నాకు చినిగిపోతుంది మధ్యలో, సైడ్స్కి అంతా ఎందుకో అంత మంచిగా రాదు. తర్వాత తర్వాత చేస్తూ చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది రొట్టె అయితే. పిండినైతే బాగా పిసకాలన్నమాట. బాగా పిసుకుతూనే రొట్టె మంచిగా వస్తుంది. చినగకుండా మంచిగా నీట్‌గా అనిపిస్తుంది పిసికే కొద్దీ. పిండి పిసికి బాగా మంచిగా ఒక ముద్దలాగా చేసుకొని ఆహ్, రొట్టె ఈ రొట్టె రొట్టె పీట పైనయితే పిండి పోసుకొని మంచిగా పెట్టుకొని రొట్టె అయితే కొట్టాలి. రొట్టె కొట్టేటప్పుడు 2 చేతులతోని ఒక చేయితో కదిలిస్తూ, ఒక చేయితో అయితే కొట్టాలి. ఒక చేయితో కదిలిస్తూ, ఒక చేయితో కొడుతూ ఉండాలి రొట్టెను. అలా కొడితే మంచిగా సాగుతుంది. ఫస్ట్ రొట్టె అయితే చినిగిపోతుంది ఎందుకో నాకైతే. సెకండ్ రొట్టె మళ్ళీ దాని తర్వాత చేసే రొట్టెలయితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకో ఇక చూడండి. కొంచెం మెత్తగా ఉంటుంది ఫస్ట్ చేసినప్పుడు, వేడిగా ఉంటుంది కదా రొట్టె. అందుకే మెత్తగా అయ్యి చినిగిపోతుందనమాట. దాని తర్వాత కొడుతూ ఉండాలి. అలా కొడితే పెద్దగా అవుతుంది. నాకైతే రొట్టెను చేయితో వేయడం రాదు. అందుకనే ఒక పెద్దగా ఉన్న రికాబ్ తీసుకొని దానిపైన అయితే రొట్టె వేసుకొని అలా వేస్తాను. చేయితో వేస్తే చినిగిపోతుంది. చేయిలో కూడా పట్టుకోలేను రొట్టెను. అందుకే దానిపైన వేస్తే మొత్తమే కొంచెం కూడా చినిగిపోదు. నీట్‌గా వస్తుంది అని చెప్పేసి అలా వేస్తాను. తర్వాత రొట్టె అయితే పెంకు పైన వేసిన తర్వాత మళ్ళీ ఇంకో రొట్టెకైతే పిండి పిసుక్కోవాలి. మంచిగా చా మంచిగా పిసకాలి పిండిని. పిండిని ఎంత పిసికితే అంత రొట్టె మంచిగా వస్తుంది. నేనైతే పెళ్ళైన తర్వాత నుంచి రొట్టెలైతే ఇలానే చేయడం మెల్లమెల్లగా చేయడం నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే నాకు కూడా రొట్టెలు చేయడం రాదు. కానీ తప్పదు కదా, నేర్చుకోవాలని నేర్చుకున్నాను. జొన్న రొట్టె చాలా హెల్త్‌కి అయితే చాలా మంచిది. తర్వాత పిన్ ఇంగ రొట్టె కాగిన తర్వాత చేయితోని నీళ్ళు చల్లాలి. బట్ చేయితోని చల్లితే సిలిండర్ మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ అయితే పెట్టుకుంటాను. కాటన్ క్లాత్‌తోని వాటర్‌లో తడిపి దానిపైనైతే పెట్టాలి. దానిపైన ఇట్లా రాయాలి వాటర్‌ని. రాసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత మళ్ళైతే రొట్టెని తిప్పేయాలి. తిప్పేసి ఇంకో రొట్టెని కొట్టుకోవాలి మంచిగా. ఇప్పుడు నెక్స్ట్ నుంచి రొట్టెను కూడా మంచిగా వస్తుంది. ఆ సెకండ్ రొట్టె అయితే అస్సలు చినగదు. మంచిగా ఎంత నీట్‌గా వస్తుందో చూడండి. ఫస్ట్‌దే ఎందుకో చినిగిపోతుంది. మంచిగా రాదు ఫస్ట్ రొట్టె. సెకండ్ అయితే చాలా బాగా వచ్చింది. అలా రొట్టెలు నేనైతే మేము 4 మా అత్త, నేను, మా ఆయన ముగ్గురం ఉంటాము. మా పిల్లలు ఒకటి తింటారు. మేము మొత్తం 7, 8 చేసుకుంటాం రొట్టెలైతే. ఖచ్చితంగా 7, 8 అయితే చేస్తాను నేను చేసినప్పుడు. డైలీ అయితే ఏం చెయ్యను. వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా ఖచ్చితంగా రొట్టె చేసుకుంటాం మేము. చపాతీలు చేసుకోము ఎక్కువగా. రొట్టెలే ఎక్కువగా చేసుకుంటాం. హెల్త్‌కి మంచిది కూడా రొట్టెలు. జొన్నలు ఒక 3 షేర్లు పోసి బియ్యం షేరు పోస్తాము. పోసి పట్టించుకుంటాము. జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ అయితే చాలా బావుంటుంది. టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం. చికెన్ అండ్ మటన్ గూడా. కానీ మేమైతే ఈరోజు జొన్న రొట్టె విత్ ఎగ్ కర్రీ కాంబినేషన్‌లో చేసుకుంటున్నాము.
రొట్టె అయితే ఇంకా ఒకటి తర్వాత ఒకటి వేస్తూ అలా అయితే చేస్తూ ఉన్నాను. మొత్తం 7 రొట్టెలయితే చేశాను. స్పీడ్‌గా కొట్టడం స్పీడ్‌గా కొట్టేస్తాను కూడా రొట్టెనైతే స్పీడ్‌గానే కొడతాను నేను. ఒక 1 ½ మినిట్‌లోనే రొట్టెనైతే కొడతాను మొత్తం. గాజులైతే అడ్డం రాకుండా గాజులు పైకనుకోవాలి. గాజులు అడ్డం వచ్చి రొట్టె అయితే చినిగిపోతుంది. ఇంకా అలా కుట్టుకుంటూ అక్కడే చేసుకుంటూ అలవాటయిపోయింది. చేత్తోని గూడా అనేస్తాను. సలాగి లేకపోయినా పర్లేదు. రొట్టె కొట్టడం అనేది నిజంగానే ఒక కళ అనమాట. అందరికీ కొట్టడం సాధ్యం కాదు రొట్టె కొట్టడం. అలా కొడుతూ చేస్తూ ఉన్నాను రొట్టెలనైతే. సండే రోజు ఇదైతే. సండే రోజైతే కొంచెం నిదానంగా చేసుకుంటాను. మిగతా డేస్‌లలో అయితే ఇంక పిల్లలకు స్కూలు, ఆఫీసు ఉంటది కాబట్టి నేనంత చెయ్యలేను. అలా 2 సైడ్‌లు కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి రొట్టెను. అలా కాలిన తర్వాత ఇంకొక రొట్టెనైతే ఏస్తున్నాను. ఆ రికాబ్‌కైతే కొంచెం పిండి అంటుకున్నట్లు ఉండాలి. లేకపోతే రొట్టె అతుక్కపోతది దానికే అని కొంచెం ఒట్టి పిండయితే ఏసి కలిపి రొట్టె అయితే ఏస్తాను. రొట్టె అయితే చేయడం అయితే అయిపోయింది. దాని తర్వాత ఎగ్ కర్రీ చేద్దామని జెప్పేసి స్టవ్ ఆన్ జేసి బాండీ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే ఎయ్యాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలైతే వేసుకుంటాను. ఆవాలు లేవు కాబట్టి జీలకర్ర ఒక్కటే వేసుకున్నాను నేను. జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలైతే వేయాలి. వేసి కలపాలి. బాగా కలిపి ఒక మూత అయితే మూసి పెడతాను. బాగా కలపాలి. సిలిండర్ అయితే హై ఫ్లేమ్‌లోనే పెడతాను. లో ఫ్లేమ్‌లో పెడితే స్పీడ్‌గా కాదని చెప్పేసి హై ఫ్లేమ్‌లోనే పెడతాను. దాని తర్వాత రికాప్ మూసి పెడతాను. రికాప్ మూసి పెడితే మంచిగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ అనేది. సాల్ట్ ఏసుకుంటే మంచిగా ఉల్లిగడ్డ అయితే స్పీడ్‌గా ఉడికిపోతుంది. ఇవైతే ఉల్లిగడ్డ పొట్టు వాటరు. ఆ వాటర్ అయితే చెట్లకైతే పోస్తాను. చెట్లకు పోస్తే కొంచెం బలంగా పెరుగుతాయని చెప్పేసి అవి చెట్లకు పోస్తాను. తర్వాత కొంచెం ఉడికిన ఉల్లిగడ్డలో హ్మ్, కరివేపాకు, కొంచెం పసుపు వేసి అలా కలిపి మళ్ళీ మూసి పెడతా. మళ్ళీ ముయ్యాలి. మూసి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపి కొద్దిసేపు దాన్ని ఉల్లిగడ్డనైతే ఉడకనియాలి. ఉడికిన తర్వాత కొంచెం కారం పొడి, కొంచెం కారం పొడేసి అటు ఇటు కలిపి కొద్దిసేపయితే మగ్గనియాలి. దాంట్లో కారం అయితే ఉడకనియాలి ఉల్లిగడ్డలో. కారం ఉడికిన తర్వాత కొన్నైతే వాటర్ పోసుకుంటాను నేను. మేము ఎక్కువగా ఫ్రైస్ తినం. మా వాళ్ళు ఎగ్ ఫ్రై గూడా తినరు. వాటర్ ఏస్తేనే తింటారు. వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను. సరిపడంత సాల్ట్ వేసి కలిపి మూసి పెట్టాలి. ఉడికింది. ఉల్లిగడ్డ మొత్తం మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత గుడ్లయితే వేసుకోవాలి. గుడ్డు పగలగొట్టేటప్పుడు గుడ్డు పెంకులయితే పడ్డాయి. అవైతే తీసి మళ్ళీ గుడ్డునైతే పగలగొట్టి పోసాను. 4 గుడ్లయితే వేసాను. 4 గుడ్లయితే వేసి అప్పుడే కలపకూడదు. వేసిన వెంబడే కొంచెంసేపు ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. అలా వదిలేస్తే ఉడుకుతాయన్నమాట అవి. ఉడికే వరకైతే వదిలేయాలి. అలా వదిలేసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపితే మంచిగా గుడ్లయితే ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత కలిపి కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర అయితే వేసి అలా అలా కలపాలి. దాని తర్వాత జొన్న రొట్టె విత్ ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం.